పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అయితే ఒక తప్పును దాచడానికి 100 అబద్ధాలు అల్లడం మీకు తెలిసిన విద్య అనుకుంటే ఆ అబద్ధాల్ని ఈరోజు బయటపెట్టడం నా ధర్మం. అందుకే మీరు చేసిన ఆ తప్పు గురించి మిమ్మల్ని ఒకే ఒక్క ప్రశ్న అడగాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఆ ప్రశ్న అడగడానికి ముందు మీరు ప్రమాణం చేసి నిజం చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే లాయర్ గారు. అయితే మీరు ప్రమాణం చేయాల్సింది మీ భార్య సునంద గారిపైనే, ఆమె ప్రాణాలపైన. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. దానికి తోడు సుహాసిని గారు DNA టెస్ట్ని తరుణ్ గారు మళ్ళీ తారుమారు చేశారని అంటున్నారు. కాబట్టి ఈరోజు మురారి ఎవరు కొడుకనే నిజాన్ని ఆ తప్పు చేసిన మీరే తేల్చి చెప్పాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది విచారణలా కాదు, ఒక వేధింపులా కనిపిస్తోంది. అసలు భార్య ప్రాణాల మీద ప్రమాణం చేయడం అనేది ఒక చట్టబద్ధమైన విచారణ ఎలా అవుతుంది? ప్రమాణాలు చేయించడం అనేది కోర్టుకు ఉన్న అధికారమే కావచ్చు, కానీ ఒక లాయర్ తన ఇష్టానుసారం మనుషుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రమాణం చేయమనడం అనేది ఆ అధికార దుర్వినియోగం అవుతుంది. యువర్ ఆనర్, అబద్ధాలనే ఆభరణాలుగా తొడుక్కున్నవారు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అయినా నేను ప్రభుగారిని ప్రమాణం చేయమని అడిగింది ఆయనలో ఉన్న భయాన్ని పరీక్షించడానికి కాదు, ఆయన మనస్సాక్షిగా చేసిన తప్పుకు నిజాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడానికి. యువర్ ఆనర్, కోర్టు గదిలో న్యాయం జరగాలంటే నిజం కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత మనసులో ఉంటే మాత్రమే సరిపోదు. బోన్లో ఉన్నవాడి నిజాయితీలో కూడా ఉండాలి. అయినా డిఫెన్స్ లాయర్ గారు అభ్యంతరం చెప్తున్నారు అంటే ఆ ప్రమాణం చేయడం వల్ల ప్రభు గారు నిజం చెప్పలేరని సుహాసిని గారు ముందే నిర్ణయించుకున్నారా? ప్రభుగారు, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. సునంద గారికి డెలివరీ అయిన రోజు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా చనిపోయాడు. ఆ విషయం తెలిసి అదే టైంలో ఆ హాస్పిటల్లో డెలివరీ అయిన హారిక గారి బిడ్డను మీ బిడ్డ స్థానంలో తెచ్చిపెట్టుకున్నారా లేదా? అలా ఒక తల్లికి దక్కాల్సిన ఆత్మీయతను, ఒక పసివాడికి దక్కాల్సిన రక్త సంబంధాన్ని దూరం చేశారన్నది నిజమా కాదా అన్నది మీరు సునంద గారి మీద ఒట్టేసి చెప్పండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి ప్రమాణం చేసి చెప్పండి ప్రభు గారు. యువర్ ఆనర్, ప్రభు ఎప్పటికీ నిజం చెప్పలేడు. ఎందుకంటే తను తప్పు చేశాడని తనకి బాగా తెలుసు. తను చేసింది నేరం. తన మనస్సాక్షి ప్రతిరోజు చంపుతుంది కాబట్టి ఇప్పుడు అతను మౌనంతో తన అపరాధాన్ని కాపాడాలని చూస్తున్నాడు. అందుకే మురారి మా కన్న కొడుకు అని నిరూపించుకోవడానికి నేను నా భార్య పైన ఒట్టేసి తన ప్రాణాల మీద ప్రమాణం చేసి చెప్తాను సార్. ఆ రోజు హాస్పిటల్లో
మురారి, హారిక కన్న పేగు తెంచుకుని పుట్టాడనేది నిజం. నేను అబద్ధం చెప్పుంటే నా భార్య హారిక ప్రాణాలతోనే ఉండదు.